తెలుగు అప్లికేషన్ తెలియక చాలామంది దాన్ని నేర్చుకోలేకపోతున్నారేమో అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో శ్రీ పుత్రకుమార్ సార్ అన్నాను. శ్రీ అంటే మన తెలుగులో ఒక గౌరవపదంగా వాడతాం. సో శ్రీ అనే పదాన్ని ఇలా గౌరవపదంగా వాడతాము అనే విషయం కూడా చాలామందికి తెలియదు. సో నేనేమంటానంటే ఆ అప్లికేషన్ తెలియక, అంటే అది ఎక్కడ వాడతారో తెలియక కొంతమంది అది నేర్చుకోవట్లేదు అనేది నా అభిప్రాయం. అలానే లేదులేండి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు సరస్వతి ఉంది. సరస్వతి అంటే చదువుల తల్లి అనే విషయం అందరికీ తెలుసు. సరస్వతి రాయారంటే సరస్వతి రాస్తున్నాడు. మేమేమనుకుంటాం వల్ల అంటే, పోలేరా సరస్వతి అని రాయలేదు, సర్వసతి అని రాస్తే ఇంకా దారుణంగా ఉండేమో. సర్వసతి అప్పుడు ఇంకా దారుణంగా ఉండేదేమో. ఎంతో కొంత సరస్వతి అని రాస్తే సంతోషించాలేరా బాబు మేము అని చెప్పేసి అనుకుంటున్నా ఉంటాం. ఇంచేదంటే ఫస్ట్ నుంచి ఇంగ్లీషే, ఆడు ఇంగ్లీష్ ఏమో పూర్తిగా నేర్చుకోలేకపోతున్నాడు. ఈ తెలుగుని నెగ్లెక్ట్ చేయడం వల్ల వీడికి ద్విత్వాక్షరం అంటే తెలియదు, సంయుక్తాక్షరం అంటే తెలియదు, పొల్లు తెలియదు, నపుంసకం తెలియదు. ఈ అక్షరాలన్నీ ఒత్తులు తెలియవు, దీర్ఘాలు తెలియవు, రసాలు తెలియవు, ప్లతాలు తెలియవు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలియట్లేదు వీడికి పెయిన్. ఇవన్నీ తెలిస్తేనే కదా తెలుగులో వాడు ఫౌండేషన్ బాగుండేది. సో అలాగనే నేర్పుదామన్నా మా వాడు తెలుగు బాగానే చదివేస్తున్నారండి, ఇంగ్లీష్ రావట్లేదని అంటాడు పేరెంట్. ఎంతసేపు తెలుగే చెప్తున్నారండి, మిగతాయి చెప్పట్లేదని అంటాడు పేరెంట్. సో ఇదంతా సమ్మిళితమైపోయినటువంటి విధానంలో కనిపిస్తూ ఉంది. సో పేరెంట్ ఎలా ఉన్నాడో ఈ వీళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంది. పేరెంట్ వచ్చి తెలుగు రావట్లేదని అడిగినా ఈ సంస్థలు ఏం చెప్తాయంటే, సార్ తెలుగు ఏముందండి, మీ వాడికి తెలుగు మీద పెద్ద ఏం కాదు కదా, ఇవాళ మీ వాడు ఐఐటీయో లేకపోతే నీటో రాయాలి, ఆ నీటిలోనో ఐఐటీలో తెలుగు ఉండదండి అని చెప్తాడు. వీడిని ఎల్కేజీలో అక్షరాలు నేర్పని పంపితే వీడేం చేస్తాడంటే నీట్ని ఐఐటీని చూపిస్తాడు. ఎల్కేజీ వాడికి నేర్పాల్సిన ఫౌండేషన్ లేకుండా ఐఐటీని నీట్ని చూపించి పిల్లోడి యొక్క బేసిక్ విధానాన్ని వీళ్ళే పాడు చేస్తున్నారు. మరి ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపే కదా వస్తాయి. తెలుగు అంత ఎందుకు ప్రాధాన్యత తగ్గిపోతుంది అంటారు? అంటే కాంపిటేటివ్ బేసిస్లో తెలుగు మీద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తెలుగు మీద బేస్ అవుతారు మ్యాక్సిమం. అంటే వాడికి రాయడం రాకపోయినా అవగాహన చేసుకోగలరు కూర్చొని. కానీ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కళ్ళు చదివేస్తారు. ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో రాసుకుంటారు. తెలుగు బేసిక్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకుంటారండి. ఆ మెథడాలజీతోటే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులతో కాంపిటీషన్ పొందాలి, సరిపడాలి. సో దానికి ఈక్వల్గా తెలుగులో ఉన్నవాడు తెలుగులో రాస్తాడు, ఇంగ్లీష్లో ఉన్నవాడు ఇంగ్లీష్లో రాస్తాడు అనేటువంటి ఏకాభిప్రాయంతో అందరినీ మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రెండు మోడల్స్ని పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ప్రస్తుత తరాలు తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడున్న విద్యా విధానం వాళ్ళకి ఏ రకంగా ప్రేరేపించాలి అనేది మీ ఉద్దేశం? అంటే ఏ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మారుతారు, కొంచెం తెలుగు నేర్చుకుంటారు అనే దానిపైన మీ అభిప్రాయం? తెలుగుని యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. ఎట్లా అంటే ఒక జీవో రావాలంటే తెలుగులోనే ఇవ్వాలి. ఓకే. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా తెలుగులోనే ఉండాలి తెలుగు రాష్ట్రాల్లో అని తెలుగుని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ఎక్కువగానే కృషి చేస్తుంది. కాకపోతే అవి కొంత జీవోస్ వరకే ఉంటున్నాయి తప్ప ఆచరణలోకి రావట్లేదు. మళ్ళీ వెంటనే ఇంగ్లీష్లో పెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఏవైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్లో లెటర్ పెట్టాలి, దాన్ని తెలుగులోనే రాయాలి. ఇంగ్లీష్లో రాస్తేనే బాగుంటుంది. వీళ్ళు కూడా నామోషి ఫీల్ అవుతున్నారు తెలుగులో రాయడానికి, ఇంగ్లీష్లో రాయడానికి. సో తెలుగులో రాస్తే అన్న మనం తక్కువ చూపు చూస్తారేమో ఎట్లా. సో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా తెలుగు భాషలో జరిగినప్పుడు ఏ ఆఫీస్లో అయినా సరే సో ఆటోమేటిక్గా మనం కూడా తెలుగు నేర్చుకోవాలి. తెలుగు భాషకి ఎంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళంలో ఉన్నారు, వాళ్ళు తమిళం తప్ప వేరే భాష ఏది మాట్లాడరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఇస్తారు. కానీ తెలుగు వాళ్ళు అట్లా కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడి ట్రై చేస్తారు. ఎంచేదంటే ఇక నేను తెలుగు ఉండి కాదు, లేదా నాకు ఇంకా చాలా లాంగ్వేజెస్ వచ్చు అని చెప్పేసి వీళ్ళు ఫోకస్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు. అయితే యువతరం ఏంటంటే తెలుగు భాషను నేర్చుకోవాలి కంపల్సరీ. నేర్చుకోవడానికి చాలా సాధనాలు ఉన్నాయి. ఎంచేదంటే తెలుగు నేర్చుకుంటే ఈ రోజు కాలంలో ఏంటంటే పిల్లలందరూ కూడా పూర్వం కథలు చెప్పేవారు, కథానికలు చెప్పేవారు, నవలలు చెప్పేవారు, నాటకాలు చూసేవాళ్ళం, చరిత్ర చెప్పేవారు, ఈ పురాణాలు ఉండేవి. ఇన్ని ప్రక్రియలు తెలుగు భాషలో మాకు చెప్తూ ఉండేవారు. ఈ చెప్తూ ఉండడం వల్ల తెలుగులో ఇంత ఇది ఉందన్నమాట అని చెప్పేసి మేము తెలుగు భాష పట్ల మక్కువ చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. ఎంచేదంటే ఏదైనా సమయం ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఫోన్లు పట్టుకుంటారు, పిల్లోడు ఫోన్ పట్టుకుంటారు. సో
యువతరం అంతా కూడా మరి వాళ్ళు నేర్చుకోవాలనేటటువంటి కాంక్ష కన్నా ఫోన్లోనే ఎక్కువ చూపిస్తున్నారు. చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు చూడండి, పూర్వం పలక మీద దిద్దించేవారు అక్షరాలన్నీ కూడా. అవును సార్. ఈవేళ లేదు, ఏదో చెక్ రూల్ బుక్కో 4 రూల్ బుక్కో తీసుకుంటారు, పలక పట్టుకుంటే నామోషాడికి. అంటే తెలుగు పలక లేకపోవడానికి కారణం ఏంటంటే పలకలేకపోవడం, విద్యార్థి చేతిలో పలక లేకపోవడం. అంటే ఆడు పలక ఎప్పుడైతే మానేసాడో వీడు పలకడం రావట్లేదు. సో ఈ విధంగా మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో స్లేట్ ఆ పలక అనేది ఏంటంటే జాయినింగ్ అప్పుడు కొని పంపడానికి వాడికి చక్కగా ఓం అనో లేకపోతే నమశివాయ అనో రాయించి చక్కగా వాడికి అక్షరాభ్యాసం చేయించి ఒక సిస్టమేటిక్గా మనం వాడిని వానమాలు నేర్పడమే అసలు తెలుగుతోటే నేర్పుతాం మనం. అవును. సో ఈ రోజున ఏబిసిడీలు రాయిస్తున్నారు. సో ఏం చేద్దంటే కాంపిటీషన్ యుగం అని చెప్పేసి పేరెంట్ కమర్షియల్గా వచ్చేసాడు అనమాట. సో ప్రస్తుత యువతరానికి ఏంటంటే ఏ రంగంలో అయినా సరే మనం ఇప్పుడు చక్కగా ఒక యాంకరింగ్ చేయాలి. యాంకరింగ్ చేయాలన్నప్పుడు హిందీలో తెలుగులో చేయడం కన్నా, హిందీలోను మలయాళంలో లేకపోతే ఇంగ్లీష్లో చేయడం కన్నా తెలుగు భాషలో చేస్తే చాలా చక్కటి పదజాలాలు ఉంటాయి, చక్కటి హాస్యస్ఫురణ ఉంటుంది, మంచి సన్నివేశాలు చెప్పొచ్చు. అది ఏ రంగంలో వెళ్ళొచ్చు. ఒక నాటక రచయితకి వెళ్ళొచ్చు, సినిమా రచయితకి వెళ్ళొచ్చు, సినిమా పాట రచయితకి వెళ్ళొచ్చు, కథకుడుగా ఉండొచ్చు, గేయకుడుగా ఉండొచ్చు, సాహితీవేత్తగా ఉండొచ్చు, ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు. ఇన్ని కేటగిరీలని భాష అనేది డివైడ్ చేస్తుంది. కానీ వీడేం చేస్తాడంటే కేవలం ఇంజనీరింగ్ నమ్ముకున్నాడు తప్ప భాషను నమ్ముకోవట్లేదు. ఇంజనీరింగ్ నమ్ముకుంటే ఏదో ఉద్యోగం వస్తుంది. ఇంజనీరింగ్ ఏముంది, ఈవేళ 25,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, బాగుంటే ఇస్తారు 1,00,000 రూపాయలు, లేదంటే ఇదే. సో ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నప్పటికీ 80,000 90,000 తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు భాషలో హిందీ భాషలో తీసుకునేటువంటి ఉపాధ్యాయులు ఏమి కొరవలేదు వేరే. సో తెలుగు భాష కూడా చక్కగా 1,00,000 రూపాయలు సంపాదించి పెడుతుంది. అయినప్పటికీ ఈ 1,00,000 రూపాయలు చిన్న చూపే. నేను ఇంజనీరింగ్గా సంపాదించింది ఎక్కువ డబ్బు తప్ప తెలుగు భాషతో సంపాదించింది పెద్ద ఏం కాదు అనేటువంటి స్థితిలో పెరిగిపోయింది. మరి